యేసు నామములో సలాం అలైకుం, నమస్తే. యేసు ప్రభు వారు భూమి మీదికి వచ్చిన తర్వాత ఆయన శిష్యులను తీసుకొని ఒక అడవి ప్రాంతానికి, ఒక సముద్రం వైపు వెళ్ళినప్పుడు అక్కడ ఒక అంజరప చెట్టు కానొచ్చి ఉంటే, భూమి మీద అంజరప చెట్టు ఇది వ్యర్థము అనుకున్నారు దేవుడు. అనుకొని ఇది తీసేయాలి అని ఆయన మనసులో వచ్చేసేసరికి అది అనేది తీసి పక్కన పడేశాడు. అంజరపు చెట్టునే పడేసిన దేవుడు మమ్మల్ని పడేయడా? నీవు మాట వినకపోతే దేవుడిది శాపమై నువ్వు కూడా కోల్పోయే ఒక రోజు వస్తుంది. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, అంజరప చెట్టుని ఎప్పుడైతే భూమి మీద తీసేశాడో నీవు కూడా జాగ్రత్తగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. జాగ్రత్తగా లేకపోతే నువ్వు దేనికి బనికి రాకుండా ఉంటావు. సముద్రం వైపులో వెళ్ళినప్పుడు దోణ వెక్కి కూర్చున్నారు శిష్యులతో. వెక్కి ఒక మనిషిలో లక్షల సాతాన్లు కూడి ఉన్నాయి. ఆ సాతాన్లని తీసేయాలని యేసు వారు వెళ్ళిన మార్గంలో శిష్యులు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ ఇష్టాచారంగా వెచ్చిడిగా నవ్వుకోటాలు చేస్తున్నారు. యేసు ప్రభు వారు దోణలో అడుగు భాగంలో పండుకొని ఉన్నారు. పండుకున్న యేసు ప్రభు వారు ఏం చేశారో తెలుసా? నిజంగానే ఎవరికి అయినా ఎక్కడ పెట్టాలి, ఎవరికి ఏమి చేయాలో దేవుడికి బాగా తెలుసు. దేవుడి చిత్తము గాలి, వాన, తుఫాను తీసుకొచ్చారు. వచ్చినప్పుడు శిష్యులకి భయం కలిగింది. సముద్రంలో మనం పడిపోతామేమో, పడవ మునిగిపోతుందేమో, ఈ పడవ మునిగిపోతే మనం దేనికి పనికి రాకుండా పోతామని కేకలేశారు. యేసయ్యా మమ్మల్ని కాపాడు అన్నప్పుడు అడుగు భాగంలో పండుకున్న యేసయ్య లేచి వాళ్ళను కాపాడాలని, ఇప్పుడన్నా మారు మనసు వస్తుందేమో అనుకొని తుఫాన్ని ఆపారు, గాలిని ఆపారు. ఆ దోణిలో నుంచి మరొక ప్రాంతానికి చేరుకున్నారు. ఎన్నో సాతాన్ని పిలిచి సముద్రం వైపు మలిపారు. మళ్ళీ తిరిగి వస్తే టైంలో ఒక పెద్ద కొండ ఉంది. ఆ కొండ వైపు చూసిన ప్రతి మానవుడు కూడా మారేది ఎక్కడ అంటే, మంచి మనసుతో జీవించాలి, మంచి మనసుతో కలిగి బలపడి ఉండాలి. మంచి మనసు నీలో లేదా నువ్వు నష్టపోతావు, నువ్వే బాధపడతావు, నువ్వే చిక్కుల్లో పోతావు. కానీ దేవుడు వైపు నువ్వు చూసి, దేవుడు ఉన్నాడు అని నువ్వు నమ్మి దేవుడి కొరకు నువ్వు జీవిస్తే నిన్ను సర్వము ఆయన చూసేవాడే ఉన్నాడు. అక్కడ పెద్ద కొండ కారణంగానే శిష్యులకు ఒక పరీక్ష పెట్టాడు దేవుడు. ఈ కొండని వ్యక్తి సముద్రంలో పడేసి రండి, నేను వెళ్తున్నానని చెప్పాడు. చెప్పినప్పుడు ఈయన యేసు ప్రభు వారు అని ఆ శిష్యులు కూడా గుర్తించలేదు. కొండ వైపు చూసి, వాము ఈ కొండ మేము ఎక్కాలా, ఈ కొండ మేము ఎక్కగలుగుతామా, ఈ కొండ ఎప్పుడు తీసి మేము సముద్రం పడేస్తాము అని కేకలేసుకుంటున్నారు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, కొండని కాదు అక్కడ పడేయమన్నది, మీ హృదయం కలిగి మీరు మంచి ప్రార్థన చేయండి, కొండ లాంటి కష్టాలు కూడా అన్నీ తొలగిపోతాయని చెప్పాడు దేవుడు. చప్పట్లు కొట్టండి. ఎందుకంటే ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా నిదానంగా మనం బతకాలి. నిదానము బతకకపోతే మనం దేనికి పనికి రాము. ఈ భూమి మీద కూడా మనం అంజరపు చెట్టులాగా మనకు కూడా దేవుడు తీసేస్తాడు. అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు సేవకులువా, నువ్వు సంఘంలో పెద్దవా, సంఘంలో విశ్వాసివా, ఈ లోకంలో నువ్వు అడుక్కొని తింటున్నావా, నువ్వు కూలి చేసుకొని తింటున్నావా, నువ్వు జాబ్ చేస్తున్నావా, నువ్వు ఎంత పెద్ద అధికారిగా, నువ్వు అని
కోసమే మనం